హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం చెన్నైలోని అతిపెద్ద టెంపుల్ అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్, అదే కపిలేశ్వర టెంపుల్. శివుని యొక్క ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, చీపెస్ట్ వే ఏంటి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కంటిన్యూ. ఇక్కడికి చేరుకోవడానికి బెస్ట్ వే అయితే లోకల్ ట్రైన్స్ అండి. లోకల్ ట్రైన్స్ అయితే ఇక్కడ చాలా చీపు. చెన్నై పార్క్ నుండి మనం లోకల్ ట్రైన్ అయితే ఎక్కితే, చెన్నై పార్క్ నుండి తిరుమలకి లోకల్ ట్రైన్ ఎక్కితే 10 రూపాయల్లో మనమైతే అక్కడికి వెళ్ళగలుగుతాము. తిరుమల స్టేషన్ నుండి టెంపుల్ అయితే చాలా దగ్గర, 7 మీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుమల స్టేషన్ నుంచి మీరు బైవాక్ కూడా రావచ్చు, చాలా దగ్గర కాబట్టి. పదండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది దర్శనం చేసుకుందాం. మీకు లోపల ఎలా ఉంటుంది అదంతా చూపిస్తాను. వెల్కమ్ టు ఎస్ఎన్బి ది ట్రావెలర్ ఛానల్. లెట్స్ గో. మీకు ఇక్కడ బయట అన్ని దొరుకుతాయండి, పూలు కానీ, పండ్లు కానీ, దీపాలు కానీ, లోపల దేవుని దగ్గర పెట్టడానికి అన్ని పూలు, పలహారాలు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. మీరు పూజకి వస్తున్నట్టయితే ఇక్కడ బయట అన్ని తీసుకొని లోపలికి రండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అండి లోపలికి, గుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనమైతే లోపలికి కెమెరాస్ అవి తీసుకొని వెళ్ళగలం కానీ ఎటువంటి ఛార్జ్ అయితే లేదు. బట్ లోపల టెంపుల్లో డైరెక్ట్గా గుడి లోపల దేవుని ఫొటోస్ తీయడానికి అయితే అలో లేదు. అంటే చుట్టూ తీసుకోవచ్చు కానీ లోపల టెంపుల్లో దేవుణ్ణి తీయడానికి అయితే అలో లేదు. ఇది వచ్చేసి పెయిడ్ చెప్పుల స్టాండ్ అండి. ఇక్కడ మీరు చెప్పులు ఇక్కడ జమ చేసేసి 10 రూపీస్ ఎంతో తీసుకుంటారు. ఇంకా మీరు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి మొబైల్స్ ఇవి తీసుకొని పోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయితే లోపల ఫొటోస్ అవి తీయకండి. లోపల అంటే దేవుడికి చుట్టుపక్కల తీసుకోవచ్చు, లోపలైతే తీయకండి. ఇలా నేను ఇలా ట్రై చేశాను మీకు చూపిద్దామని, బట్ వాళ్ళు కనుక్కొని డిలీట్ చేశారు. మళ్ళీ నేను దాన్ని రీట్రై చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇది శివుని యొక్క టెంపుల్ అండి. ఇక్కడైతే చాలా బాగుంది టెంపుల్ లోపల అయితే. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉపయోగించకుండా దేవుని చుట్టూ దీపాలతో వెలిగించి లైటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిసిటీ వాడి అయితే లైటింగ్ లేదు లోపల దేవుని దగ్గర. దీపాలతో డెకరేట్ చేసి అన్ని దీపాలే ఉంటాయి దేవుని చుట్టూ. చూడడానికి అయితే చాలా ఆసంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, భలే ఉంటుంది. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు, దీపాలతో ఉంటుంది దేవుని దగ్గర అంతా. ఆ వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఒక డివైన్ అయితే ఎంటర్ అయినప్పటి నుంచి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటో తెలియదు కానీ శివుని గుడిలో నేను వెళ్ళినంత వరకు అయితే ఇలాగే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళినమ్మంటే చాలా బాగుంటుంది. ఆ వెదర్ కానీ, ఆ ఆహ్లాదకరం కానీ, ఒక స్పిరిచువాలిటీగా ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కపాలేశ్వర టెంపుల్ యొక్క నాట్య మండలి అండి. ఇక్కడ నాట్యం జరుగుతుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ భజన చేస్తున్నారు. ఇక్కడ మీకు ప్రసాద రూపంలో కుంకుమ విభూది అనేది ఇస్తారు. అది మనం తలపైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ మీకు ప్రసాదం లభిస్తుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, ప్రసాదం కౌంటర్ ఉంటుంది. దీని నుంచి ఎగ్జాక్ట్గా రైట్కి వెళ్తే ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ శివుడు అండ్ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ లోపల దర్శనం చేసుకోవడానికి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ దర్శనానికి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. లోపల చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు కాబట్టి నేను తీయలేకపోతున్నాను. మీరు వచ్చినట్లయితే ఒకసారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ అయితే 12:30కి క్లోజ్ అండి. మీరు 12:30కు ముందు రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ టెంపుల్ దర్శనానికి వచ్చేలాగా అయితే మీరు 12, 12:30 ఆ టైంలో వస్తే మీకు చాలా రద్దీ అయితే ఉంటుంది. మీరు అదే 9, 9:30, 10 ఆ టైంలో వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు దర్శనం కూడా చాలా బాగా చేసుకోగలుగుతారు. 12 ఆ టైంలో వస్తే ఏంటంటే రద్దీగా ఉంటుంది. దర్శనం కూడా రద్దీగానే ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి
మీరు 9-10 ఆ టైంలో వస్తే చాలా తక్కువ మంది క్రౌడ్ ఉంటారు, దర్శనం కూడా మీకు బాగా జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగా రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. బయట అయితే చాలా వేడిగా ఉంది, కానీ ఒక్కసారి లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా చల్లగా అయితే అనిపించింది నాకు అయితే. మనం టెంపుల్ దగ్గర ఉన్న గేట్ నుండి బయటకు వస్తే మెయిన్ టెంపుల్ దగ్గర నుండి ఇక్కడ ఆపోజిట్ లో మనకైతే కొలను అయితే కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇక్కడ కొలను కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లాక్ అయితే వేసున్నారు, అందువల్ల నేను గేట్ లోపల నుంచి అయితే లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. లోపల కూర్చోడానికి అయితే ప్రశాంతంగా కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. మీరు అక్కడ కూర్చొని దేవుని ధ్యానం కూడా చేసుకోవచ్చు. కొద్దిసేపు అక్కడే కూర్చొని దేవుడిని తలుచుకొని అక్కడే కూర్చోవాలన్న చాలా ప్రశాంతమైన ప్లేస్ అయితే ఉంది. మీరు చెన్నై వచ్చేలా ఉంటే విజిటింగ్కి ఖచ్చితంగా అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. మీకు కుదిరితే అయితే కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని తర్వాత మీ పనులు చూసుకోండి. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే వాళ్ళు తెచ్చిన దీపాలు అన్నీ ఇక్కడ దేవునికి వెలిగించి ఇక్కడ చూస్తున్నారుగా మీరు, ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ దీపాలను అయితే వెలిగించి తమ కోరికలు నెరవేరాలని ఆ పరమశివుని అయితే కోరుకుంటారండి అందరూ. చూడండి, ఇక్కడ అందరూ అయితే వెలిగిస్తారు. ఎవరెవరి కోరికలు అయితే ఏమి కోరుకుంటారో అవి ఖచ్చితంగా నెరవేరాలని ఇలా చేస్తారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఇక్కడ నందీశ్వరుని టెంపుల్ అయితే ఉంటుంది. ఇది మీకు కనపడేది ఇక్కడ నందీశ్వరుడు. ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ ఆవుకి అయితే వాళ్ళు తెచ్చినారు పలహారాలు, అరటిపళ్ళు ఇటువంటివి తినిపించి ఇక్కడ ఆవుని దర్శించుకొని నందీశ్వరుని దర్శించుకొని అయితే వెళ్ళిపోతారు. అక్కడ చూడండి కోళ్ళు అన్నీ ఇక్కడైతే ఉంటాయి. బాగుంది టెంపుల్ అయితే, చూడడానికి దర్శించుకోవడానికి చాలా బాగుంది టెంపుల్ అయితే. నుంచి వచ్చి నాట్యం చేస్తారు, చాలా సూపర్గా అయితే చేశారు. వీళ్ళంతా ఫారినర్స్. చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగా అయితే చేశారు. ఫారినర్స్ అయ్యండి కూడా మన నాట్య మండలి మన నాట్యం నేర్చుకొని చేస్తున్నారు. తెలుగు యొక్క ప్రఖ్యాతులు ఫారిన్ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. చూడండి, మీరు వీళ్ళంతా ఫారినర్స్ అండి, యుఎస్ నుంచి వచ్చారు ఇక్కడ ప్రదర్శించడానికి.
శంకరనే విఘ్ననాశనా ஐயம் அகற்றும் வேல்முருக ஆனந்த நாயகி பராசக்தியுடன் ஆசி வழங்குவார் நடராஜமூர்த்த. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్ఎన్బి ట్రావెలర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోలో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.